ఆ యెరికో పట్టణంలో మంచి మంచి వస్త్రాలు, షేనారు వస్త్రాలు ఉన్నాయి. ఇప్పుడు మనము వాటిని మన ప్రాంతాల్లో పట్టు వస్త్రాలు అంటాం. పట్టు వస్త్రాలు అంటే కొంచెం వేసే వస్త్రాల్లో పట్టు వస్త్రం ఖరీదైనది. అలాంటి వస్త్రాలు షేనారు యెరికో పట్టణంలో చూశాడు. షేనారు పై వస్త్రము, తర్వాత 200 తులముల వెండి, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. ఈ ఆకాను అనే వ్యక్తి యెరికో పట్టణంలోకి వెళ్ళి అక్కడ కనబడ్డ వస్త్రాలు తీసుకున్నాడు, అక్కడ కనబడ్డ బంగారం తీసుకున్నాడు, అక్కడ కనబడిన వెండిని తీసుకున్నాడు. పిల్లలు చూడండి, వాటిని ఏమంటున్నాడంటే నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. ఎందుకు అలాగ చేశాడు ఈయన? ఎందుకు అలా చేశాడు? అక్కడ ఏం చేశాడంటే దేవుడు చేసిన ప్రమాణాన్ని, దేవుడు చేసిన శపథము అంటే ప్రామిస్, ఆ ప్రామిస్ను మర్చిపోయాడు. ఏమని ప్రామిస్ చేశారంటే వాళ్ళు 6వ అధ్యాయము 18వ వచనం చూస్తే, శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొనిన ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాళెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగుచేయుదురు. కనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. అందరూ మీ కుడి చేయి పైకి లేపి ఈ మాట చెప్పండి. శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. ఆమేన్. అక్కడ కండిషన్ ఏంటంట? అక్కడ కండిషన్ ఏంటి అనంటే శపించబడిన దానిని మీరు ముట్టకూడదు. ఏంటి శపించబడింది? అక్కడ శపించబడింది ఏంటి అనంటే దేవుడు యెరికో పట్టణాన్ని శపించాడు. ఆ పట్టణాన్ని శపించేశాడు. ఆ పట్టణంలో ఉన్న వస్తువులు, వస్త్రాలు, ఆ భూమిలో ఉన్న నీరు అంతటని శపించేశాడు. అందుకనే యెహోషువ ఏమన్నాడంటే ఆ యెరికోకు మనం వెళుతున్నాం, మనం వెళ్ళినప్పుడు ఆ దేశంలో దేనిని మీరు ముట్టకూడదు, అసలు టచ్ చేయకూడదు, అలా పట్టుకోకూడదు, మీరు ప్రమాణం చేయండి అని అన్నాడు. అందుకని వీళ్ళందరూ ఏమన్నారంటే యెరికో దేశంలోకి మేము వెళ్ళినప్పుడు ఆ దేశంలో దేనిని మేము ముట్టుకోము, దేనిని మేము పట్టుకోము, దేనిని మేము తెచ్చుకోము అని ప్రమాణం చేశారు. ప్రమాణం చేసిన వాళ్ళు ప్రమాణం ప్రకారం నిలబడాలి కదా. కానీ ఆకాను ఆ ప్రమాణంలో తప్పిపోయాడు. ఆ చేసిన ప్రమాణాన్ని మర్చిపోయాడు. చేసిన ప్రమాణాన్ని మర్చిపోయి ఆ దేశంలో ఉన్న వస్త్రాలని, వెండిని, బంగారు కమ్మెల్ని వాటిని చూసి ఆశించే మనస్సు వచ్చింది. ప్రభువుని పిల్లరా గమనించండి, దేవునితో మనము చేసిన ప్రమాణాలని ఎన్నడూ మర్చిపోకూడదు. నీవు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవునితో ఏం ప్రమాణం చేశావో, మారు మనసు పొందినప్పుడు దేవునితో ఏమని చెప్పావో అది నువ్వు బ్రతికున్నంతకాలము గుర్తుపెట్టుకోవాలి.
అది నువ్వు జీవించినంత కాలము ఆచరించాలి. ఆ ప్రమాణానికి మనం కట్టుబడి ఉండాలి. మన జీవితము దేవునికి ఇచ్చేసాం. మారు మనసు పొందినప్పుడు నువ్వేంటి, నీ పరిస్థితి ఏంటి అనంటే, నేను బ్రతుకు అన్నిటిలో నేను క్రీస్తు కొరకు సాక్షిగా ఉంటాను. నేను దేవుని కొరకు బ్రతుకుతాను అని తీర్మానం చేసుకుని, నేను బ్రతుకు దినములన్నిటిలో నా ప్రభువుకు సాక్షిగా ఉంటానని తీర్మానం చేసుకుని, మరలా నువ్వు లోకానికి ఎలాగ వెళ్ళగలవు, మరలా లోకంలో ఎలాగ పడగలవు, మరలా వదిలిపెట్టిన పాపములోనికి ఎలాగ వెళ్ళగలవు అనగా, నీవు దేవుతో చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకోవాలి. ఈ ఆకాను నిలబెట్టకపోయాడు. పాపం అంటే ఏమిటంటే, అక్కడ వస్త్రము, బంగారు కమ్మి, వెండి అవి తెచ్చుకొని దాచాడు. అసలు పాపం ఏంటంటే, చేసిన ప్రమాణాన్ని మేరటమే పాపం. దేవుని సన్నిధిలో మనం కూడా ఎన్ని ప్రమాణాలు చేసావో బలహీనంలో ఉన్నప్పుడు, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ. చేతులు పైకి లేపి చప్పట్లు కొట్టండి. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ. ఈ దేహము దేవునిది అని ఒక్కసారి నువ్వు ప్రమాణం చేసిన తర్వాత, మరలా ఈ దేహంతో పాపం ఎలా చేస్తున్నావు? ఈ నోరు దేవునిది అని చెప్పిన తర్వాత, ఈ నోటితో మరలా పాపం మాటలు ఎలా మాట్లాడతావు? చేసిన ప్రమాణాన్ని నువ్వు కాపాడుకుంటున్నావా? ఈ ఆకాను విషయంలో అతను కాపాడుకోలేకపోయాడు, దాన్ని ఆశించాడు అంట. అక్కడ మనం చదివిన మాట ఏంటంటే 21వ వచనంలో, నేను దానిని ఆశించి, నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని. చూచాడు, చూసిన తర్వాత ఆశ వచ్చింది, ఆశ వచ్చిన తర్వాత తీసుకున్నాడు. అంటే ఆ తీసుకోవడం అనేది దేని ద్వారా వచ్చిందంటే, ఆశ వచ్చుట ద్వారా వచ్చింది. ఆ ఆశ ఎందుకు వచ్చిందంటే చూచుడు ద్వారా వచ్చింది. అది చూడకపోతే అతనిలో పాపం వచ్చేది కాదు. సోదరుడా, సోదరి, చాలాసార్లు నీ ఆత్మీయ జీవితం నేను తప్పిపోయాను, నేను పడిపోయాను, నేను జరిగిపోయాను అని అంటావు. ఎందుకు తప్పిపోయావు? ఎందుకు జారిపోయావు అంటే ఆశ పుట్టింది. ఆశ ఎందుకు పుట్టిందంటే చూడకూడదు ఏదో చూసావు. నీ కన్నులకు నిబంధన లేదు, అందుకనే చూడకూడదు చూసావు, జారిపోతా ఉన్నావు. అందుకనే పరిశుద్ధాత్మని సహాయము నువ్వు తీసుకోవాలి.
ఈ ఆకానండి ఏదైతే చూడకూడదే చూశాడో అంతే ఆయన కుటుంబం అంతా దెబ్బతింది. ఆదాము హవ్వలు చూడకూడనప్పుడు చూశారు, దేవునితో సహవాసం పోయింది. ఆకాను చూడకూడని వాటిని చూసి తెచ్చుకున్నాడు, ఆయన చరిత్ర అంతమైపోయింది. చూడకూడనవి చూశారు. అలాగే ఇంకో వ్యక్తి చూడకూడనిది చూసింది. ఆమె ఎవరో చూద్దాం. ఆదికాండంలో తీయండి 9వ అధ్యాయము. ఆదికాండము 9వ అధ్యాయము 20వ వచనం చదవండి. 26. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. చూసారా? నువ్వు వెనక్కి తిరిగి చూడొద్దు అని దూతలు చెప్పారు. మీరు ముందుకు వెళ్ళండి, ముందుకు చూసుకుంటా వెళ్ళండి, కానీ మరలా నువ్వు తిరిగి వెనక చూడొద్దు అని ఎవరు చెప్పారు? దేవదూతలు చెప్పారు. అయితే లోతు భార్య దేవదూతలు చెప్పే మాట కూడా వినలేదు. ఆమె ఏం జరుగుతుందిలేని వెనక్కి తిరిగి చూసింది. అంటే ఎటువైపు చూడకూడదో అటువైపే చూసింది. ఎటువైపు మెడ తిప్పకూడదో అటువైపే మెడ తిప్పింది. ఎటువైపు కళ్ళు తిప్పకూడదో అటువైపే కళ్ళు తిప్పింది. సోదరి, నీ జీవితంలో కూడా ఎటువైపు తిప్పకూడదో అటే తిప్పుతున్నావేమో, ఎటువైపు చూడకూడదో అదే చూస్తున్నామో, ఏది మాట్లాడకూడదో అదే మాట్లాడుతున్నామేమో, ఎక్కడికి వెళ్ళకూడదో అక్కడికే వెళుతున్నావేమో. ఇదంతా దేని ద్వారా జరుగుతుందంటే చూచుట ద్వారా. అందుకనే యోబు తన కన్నులకు ఒక నిబంధన చేసుకున్నాడు. నా కన్నులతో నేను ఒక నిబంధన చేసుకుంటుని అంటాడు. సరే, దేవదూతలు చెప్పారు వెనక్కి తిరిగి చూడొద్దని. చూసింది. ఏమైపోయిందండి? అక్కడ ఉప్పు స్తంభం అయిపోయింది. పర్మనెంట్గా ఒక శిలలాగా మారిపోయింది. అనగా అక్కడ దేవుడు చెప్పిన మాట వినకపోతే ఒక శిలలాగా అయిపోయింది. పిల్లల, దేవుని వాక్యం నీ హృదయంలో లేకపోతే, దేవుని మాటకు నువ్వు భయపడకపోతే మన హృదయాలు కూడా శిలల్లాగా అయిపోతాయి, కఠినమైపోతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. కొండలాంటి బండలాంటి మొండి హృదయము మండించు. అందరూ చేతులు పైకి లేపి అందరూ చప్పట్లు కొట్టారు. బండలాంటి మొండి హృదయము మండించు. చూడండి, మన హృదయాలు ఎలాంటివంటే కొండ లాంటి బండ లాంటి మొండి హృదయాలు. ఇవి ఇలాగ ఎందుకు అవుతాయి అంటే దేవుని మాట విననందువలన, దేవునితో సహవాసము చేయనందువలన, దేవుని వాక్యాన్ని
నేర్చుకొని లోబడనందువలన దినదినము మోకాళ్ళ మీద ప్రార్థన చేయనందువలన హృదయాలు కఠినమైపోతాయి. లోతు భార్యకి ప్రార్థన పోయింది, వాక్యం పోయింది, అందువలన కఠినమైపోయింది. చివరికి దేవదూతలు చెప్పిన వెళ్ళ ఉప్పు స్తంభం అయిపోయింది. ఆత్మ నరకానికి వెళ్ళింది, బాడీ ఉప్పు స్తంభం అయిపోయింది. పిల్లరా, చూడకూడనిది చూచినప్పుడు, సోదరుడా సోదరి, నీ కళ్ళతో చూడకూడదు ఏమేమి చూస్తున్నావో చాలా జాగ్రత్త. చూచుట ద్వారానే ఆశలు వస్తాయి, ఆశ వచ్చుట ద్వారా పాప చేస్తావు. చాలా ప్రమాదం. ఇక మనం గమనిస్తే ఆదాము హవ్వలు పండును చూచారు, దేవునికి దూరం అయిపోయారు. తర్వాత అలాగే మనం ఇక్కడ చూస్తూ ఉంటే మరి ఈ లోతు భావిష్యం చూస్తే వెనక్కి తిరిగి చూసింది ఉపస్తంభం అయిపోయింది. అలాగే ఆకాను విషయం చూస్తే ఎరికోలో ఉన్న శపితమైన వాటిని ముట్టకూడదని చెబితే చూసి ఆశించి తీసుకున్నాడు, అతని కుటుంబం పొడైపోయింది. అనగా చూచుట ద్వారా భయంకరమైన నష్టాలు. కానీ ఈ నష్టాలలోనే ఉండి మనం బతకాలా? సరే, చూడకూడదు ఏదో చేయకూడదు ఏదో చేసేసాం, అయిపోయింది. ఇక ఈ నష్టాలైనా మనకి, ఈ కష్టాలైనా మనకి, ఈ శోధనలైనా మనకి అంటే, నష్టాలలో నుండి, కష్టాలలో ఉన్న, శోధనలో ఉన్న నీవు యేసు వైపు చూడటం నేర్చుకోవాలి. దేవుని వైపు చూడటం నేర్చుకోవాలి. సోదరుడా సోదరి, మనందరము దేవుని వైపు చూడాలి. ఆదాము హవ్వలు పండు చూచి పాడైపోయారు. ఆకాను షేనారు వస్త్రాలను చూసి పాడైపోయాడు. ఈ లోతు భార్య వెనకకు చూసి పాడైపోయింది. కానీ పేతురు అనే వ్యక్తి అండి, ఆయన ఒకప్పుడు గాలిని చూచాడు. చూచి నీళ్ళల్లో ఉగ్గిపోతా, చూద్దాం, మత్తయి సువార్తలో ఉంటుంది. మత్తయి సువార్త 14వ అధ్యాయము 14వ అధ్యాయము 30వ వచనం చదవండి. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. పేతురు కూడా ఆ బోట్లో ఉన్న యేసయ్య వైపు చూడటం మానేసి సముద్రం మీద ఉన్న గాలిని చూచాడు. సోదరి, నీ దృష్టి దేవుని మీద పెట్టాలి. నీ దృష్టి నా పట్ల ప్రభు చిత్తం ఏమిటా అని అడిగి తెలుసుకోవాలి. నా కుటుంబం పట్ల దేవుని ఉద్దేశం ఏంటి, నా పిల్లల పట్ల దేవుని ఆలోచనలు ఏంటి, సంఘం పట్ల దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు, నీ భవిష్యత్తులో దేవుని ఆలోచనలు ఎలా ఉన్నాయి, వీటి మీద నువ్వు దృష్టి పెట్టాలి. ఆయన వైపు చూచు, ఆయన మీద దృష్టి నిలుపుచు, నీవు దేవుని మీదే, దేవుని వైపే చూడాలి. ఇప్పుడు దాకా చూసిన వాళ్ళు ఎవరైనానంటే ఆదాము హవ్వలు దేవుని వైపు చూడలేదు, పండు వైపు చూశారు, పాడైపోయారు. ఆకాను దేవుని వైపు చూడలేదు,
ఆ ఎరుకో వస్తువుల వైపు చూశాడు. కొంతమందికి ఎప్పుడు ఏదో ఒక వస్తువు చూడాలి, కొనాలి, తెచ్చుకోవాలి, వస్తువుల మీదే మనసు ఉంటాయి. నువ్వు ఇష్టం వచ్చినట్లుగా వస్తువుల మీదే మనసు పెట్టి చూసిందల్లా కొనటం, చూసిందల్లా తెచ్చుకోవటము అది కూడా దేవుని చిత్తం కానే కాదు. బాగా గుర్తుపెట్టుకో. కొంతమందికి చూసిందల్లా కొనాలి అనిపిస్తుంది, అది దేవుని చిత్తం కానే కాదు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూద్దామని దేవదూతలు చెప్పిన మాట వినకుండా వెనక్కి తిరిగి చూసింది లోతు భార్య. అది దేవుని చిత్తం కాదు, నష్టపోయారు. కానీ పేతురు ఒక పొరపాటు చేశాడు. అదేంటంటే ఆ దోణిలో యేసు ప్రభు నడిచి వస్తూ ఉంటే, ఆ నీళ్ల మీద నడిచి వస్తూ ఉంటే తుఫాను రేగితే ఫస్ట్ పేతురు యేసు ప్రభు చూచాడు, వెంటనే దేవుని మీద దృష్టి మరల్చుకొని గాలి వైపు చూచాడు. అందుకని అక్కడ ఏమనుందంటే 30వ వచనంలో, గాని చూచి భయపడి మునిగిపోసాగి. సోదరుడా సోదరి, బాగా గుర్తుపెట్టు. దేవుని చూస్తే, దేవుని వైపు చూస్తే నీవు ధైర్యంగా ఉంటావు. దేవుని వైపు నువ్వు చూడాలి, పరిశుద్ధాత్మని వైపు మనం చూడాలి, దేవుని వాక్యం వైపు మనం చూడాలి, దేవుని చిత్తం ఏమిటా అని అడిగి తెలుసుకోవాలి, దేవుని వాక్యం ఏం చెబుతుందని అడిగి అందులో నడుచుకోవాలి. ఇలా నడుచుకుంటే నీవు ధైర్యంగా ఉంటావు, నీకు భయం వేయదు, కృంగిపోవు. నీవు ధైర్యము ఉన్నది. దేవుని వైపు చూచేవారు ధైర్యముగా ముందుకు పోతారు. నీ జీవితంలో ధైర్యము చెడుతుంది అని అంటే నీవు దేవుని మీద దృష్టి పెట్టలేదు అని అర్థము. నా కుటుంబం ఏమవుతుందో ఆ భయం ఎందుకు నీకు? నా పిల్లలు ఏమవుతారో ఆ భయం ఎందుకు నీకు? ఈ పరిస్థితుల్లో మాకు ఏం జరుగుతుందో ఆ భయం ఎందుకు నీకు? ఈ రోగం వచ్చింది, నన్ను ఏం చేస్తుందో, ఒకవేళ చంపేసిద్దేమో ఈ రోగం, ఆ భయం ఎందుకు నీకు? ఎన్నో వార్తలు మనుషుల ద్వారా వస్తూ ఉంటాయి, వింటా ఉంటావు. విన్నా వాటికలా ఎందుకు అట్లా తడుచుకుంటావు? నువ్వు తడుచుకుంటున్నావంటే, మింగిపోతున్నావంటే దేవుని వైపు నువ్వు చూడలేదని అర్థం. కానీ ఇక్కడ పేతురు భయపడి మునిగిపోసాగి. సోదరుడా సోదరి, ఒకటే గుర్తుపెట్టు. నీవు దేవుని వైపు చూడకుండా మరొక దిక్కు వైపు చూసినప్పుడల్లా భయపడతా ఉంటావు, మునిగిపోతా ఉంటావు, భయపడతా ఉంటావు, మునిగిపోతుంటావు, అయిపోయింది నా పని అంటా ఉంటావు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు తన సంఘములో ఉండి ఏమని మాట్లాడుతున్నాడంటే, భయపడుచున్న వారులారా, కృంగిపోతున్న వారులారా, గాలి చెరగొట్టు పొట్టు వలె మనసు వికారముగా ఎగిరిపోతున్న వారా, నా వైపు చూడండి. మీరు నా వైపు చూడండి. బుదిగంత నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందండి. అందుకు పేతురు చేసిన పని ఏమిటంటే, ప్రభా, అందరు చేతుల పైకి లేపి. పేతురు ఏమని కేకేశాడో మనం కూడా కేకేద్దాం. ఏమని కేకేశాడు? ప్రభువా. అందరు కేకేయండి, ప్రభువా నన్ను రక్షించుము.